బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేశారు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేశారు. హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, హైడ్రా ఆర్డినెన్స్ అన్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన నిర్ణయం. హైడ్రా ఆర్డినెన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు, ఆమోదం తెలిపారు. ఇక్కడ నుంచి హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత, ఈ రోజు నుంచి కూడా హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత కలగనుంది. దీంతో ఇన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణ చేస్తున్నాయి. హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత లేదు, ఎలా కూల్చివేస్తారు కాటాలన్నది ప్రధానంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి హైడ్రాకు పూర్తి చట్టబద్ధత దక్కనుంది. దీంతో ఇది ఒక కీలకమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దీనికి చట్టబద్ధతపై గతంలో ప్రభుత్వం జీవో 99 ద్వారా ఈ హైడ్రాను తీసుకొచ్చింది. అయితే దీనిపైన కోర్టుకు చాలా సంస్థలు అనుకోండి, చాలా మంది వ్యక్తులే అనుకోండి కోర్టును ఆశ్రయించారు. జీవో 99 ద్వారా తీసుకొచ్చిన హైడ్రాకు కట్టడాలను నిర్మాణాలను కూల్చే హక్కు లేదు, చట్టబద్ధత లేదు అన్నది ప్రధానంగా విమర్శలు చేస్తూ దానిపై సవాల్ చేసిన పరిస్థితి కోర్టులో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ కు చట్టబద్ధత రూపం వచ్చింది. గవర్నర్ ఆమోదంతో ఇక ఈ ప్రధానమైన హడిల్ తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. వల్ల అంటే కొండల్, హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ ఇవ్వడంతో హైడ్రాకు ఎటువంటి అదనపు బలం చేకూరే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కావచ్చు, సామాన్య ప్రజల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు, వ్యతిరేకత కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ పరిణామం ఎటువంటి పాజిటివ్ సైన్ గా హైడ్రాకు ఇంకా బలం చేకూర్చే విధంగా చూడాలంటారు? అంటే మొన్నటి వరకు జీవో 99 ద్వారా, పరిపాలనా అనుమతులతో జీవో 99 ద్వారా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అక్రమ చెరువులు, కుంటల్లో ఉన్న నాలాలపై నిర్మాణాలను తొలగించడం అన్నది దీనికి ఒక చట్టబద్ధత కలగాలి అన్నది ప్రధానంగా వ్యక్తులే అనుకోండి, సంస్థలే అనుకోండి, ఎవరైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడిన ఆ వ్యక్తులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కేవలం జీవో 99 ద్వారా తీసుకొచ్చిన హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. ఒక నిర్మాణానికి సంబంధించి దాదాపు 3-4 డిపార్ట్మెంట్స్ సంబంధించిన అంశంగా ఉంటుంది. ఎందుకంటే చెరువుల్లో నిర్మాణాలు జరగాలంటే దానికి ఎన్ఓసి ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లేఅవుట్స్ కి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక 4-5 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశంతో ఉన్న దాన్ని ఎందుకు హైడ్రా ఎలా కూల్చేస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్నలు తలెత్తిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపైకి ఒక చట్టబద్ధత తేవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఏర్పడింది. కోర్టు కూడా దీనిపై ప్రశ్నించే మొన్నటి డిస్కషన్ లో కూడా కోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి లేనప్పుడు ఇలా నిర్మాణాలు కూర్చుతారని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించిన నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ ఫైల్ ను ఆర్డినెన్స్ రాజ్భవన్ పంపించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ కొన్ని సలహాలు, లీగల్ కాంపిటీషన్ అన్ని సూచించిన తర్వాత ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఇక ఈ రోజు నుంచి హైడ్రా పూర్తి స్థాయిలో చట్టబద్ధత కలిగిన సంస్థగా హైడ్రా ఉండబోతుంది. ఈ హైడ్రా పై ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు అనుకోండి, విమర్శలు అనుకోండి, వీటన్నిటి కూడా ఇకతో ఈ రోజుతో బ్రేక్ పడబోతుంది. పూర్తి చట్టబద్ధత కలిగిన సంస్థగా ఇక నుంచి హైడ్రా తన కార్యకలాపాలను మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. బలరా, అంటే కొండలు, ఇక్కడ నుంచి హైడ్రాకు ఎటువంటి విచక్షణ అధికారాలు సంక్రమించే అవకాశం కనిపిస్తోంది? గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్న అనేక విమర్శలు, మరోవైపు న్యాయపరంగా కూడా కొన్ని చిక్కులు ఎదురైన సందర్భాలు, కొన్ని ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎటువంటి దూకుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ చట్ట రూపంలోకి వచ్చింది. చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయి సర్వ హక్కులు కూడా ఆల్ పవర్స్ హైడ్రాకు చెందబోతున్నాయి. ఇప్పటి వరకు జీవో 99 ద్వారా తీసుకొచ్చిన
సందర్భంలో దాదాపు 5-6 డిపార్ట్మెంట్స్ సంబంధించిన అంశంగా హైడ్రా ఉంది. ఆ నేపథ్యంలోనే ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు నోటీసులు విత్డ్రా చేస్తున్నారు, ఎవరు సర్వ్ చేస్తున్నారు అన్నది కూడా ఒక కాంప్లికేషన్ ఇష్యూస్ గానే ఉన్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకొని కూల్చివేసే సందర్భంలో కూడా ఇది ఒక హడిల్ గా ఉన్నది. ఎందుకంటే ఒక జీవో 99 ద్వారా తీసుకొచ్చిన హైడ్రా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూగా ఉన్న ఇష్యూస్ లో ఎలా వన్ సైడ్ గా కూల్చేస్తున్నదే ప్రధానంగా ఒక ప్రశ్నగా ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ హైడ్రాకి ఇప్పుడు సర్వ హక్కులు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే హైడ్రాకు అన్ని పవర్స్ అంటే నోటీస్ ఇచ్చే కాడ నుంచి కూల్చివేసే వరకు కూడా సర్వ హక్కులను ఈ ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు దక్కబోతుంది. కాబట్టి ఇక ఇప్పటి వరకు ఈ హైడ్రాకు ఉన్న ప్రధానమైన హడిల్ ఏదైతే అడ్డంకిగా ఉందో అది పూర్తిగా తొలగిపోతుందని చెప్పొచ్చు. ఇక పూర్తి చట్టబద్ధత సంస్థ కలిగిన సంస్థగా హైడ్రా తమ కార్యకలాపాలను మరింత ముమ్మరంగా సాగించే అవకాశం అయితే స్పష్టంగా కలుగుతుంది. అంటే ఇప్పటివరకు మనం చూసాం హైడ్రా జీవో 99 ద్వారా తన విధులను తన కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు చట్టబద్ధత పొందింది, గవర్నర్ ఆమోదం కూడా లభించింది. ఇప్పుడు అప్పుడు జీవో 99 ద్వారా వచ్చినప్పుడు ఇప్పటికి ఎటువంటి వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి? అప్పుడున్న లిమిటేషన్స్ ఏంటి, ఇప్పుడు ఆ లిమిటేషన్స్ తొలగిపోయి ఎటువంటి స్వేచ్ఛ లేదంటే విచక్షణ అధికారాలు కలిగి ఉంటుందనుకోవచ్చు? ఇదివరకు చెప్పింది మనం అదే. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ ద్వారా మొన్నటి వరకు ప్రతి ఒక్కరు చాలా మంది వ్యక్తులు అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించిన యజమానులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇది 5-6 డిపార్ట్మెంట్ సంబంధించిన అంశంగా ఉంది. తమకు కొన్ని డిపార్ట్మెంట్స్ అనుమతులతోనే తాము ఈ లేఅవుట్లని అనుకోండి, నిర్మాణాలు అనుకోండి అవన్నీ జరిగాయి. కాబట్టి వీటిని తొలగించాలి, వీటిని కూల్చాలి అంటే ఖచ్చితంగా దీనికి ఒక చట్టబద్ధత అంటే ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పవర్స్ అన్నింటినీ కూడా హైడ్రా కట్టబెడుతూ ఒక సర్వశక్తులు కలిగిన హైడ్రా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని కూడా హైకోర్టు పదే ప్రశ్నించిన సందర్భం ఉంది. కేవలం ఇదే అంశం మీద వాళ్ళు వెళ్ళడం నేపథ్యంలో ఇప్పుడు హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం, దానికి గవర్నర్ ఆమోదం కూడా తెలపడంతో ఇక పూర్తి స్థాయి చట్టబద్ధత సంస్థగా హైడ్రా ఉండబోతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.